ఓటు వేసి వస్తుండగా అక్కడున్న అధికారి చేతికి ఇంకుతో మార్కు పెట్టారు. అప్పారావు: సార్, ఈ ఇంకును ఎన్ని రోజులు ఉండొచ్చు? అధికారి: సుమారు 90 రోజులు ఉంటుంది. అప్పారావు: సార్, ఆ ఇంకును కొంచెం నా తలపై పోస్తారా? అధికారి: ఎందుకు? అప్పారావు: ఎంత ఖర్చు పెట్టి రంగు వేసుకున్నా 15 రోజులకే పోతుంది ఈ ఇంకు. తన భర్త వారం రోజులుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది సరళ. పోలీసులు: నీ భర్తను గుర్తుపట్టడానికి ఏమైనా ఆనవాళ్లు ఉంటే చెప్పమ్మా. సరళ: పెద్దగా ఏమీ లేవండి. చెంబుతో కొట్టినప్పుడు నుదిటిపై పడిన 10 కుట్లు, పప్పు గుత్తితో కొట్టినప్పుడు పగిలిన ముక్కు, అప్పడాల కర్రతో కొట్టినప్పుడు ఏర్పడిన తలపై కట్టిన బుడిపే, ఇవే గుర్తున్నాయండి. ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను భార్య పరిశీలనగా చూసింది. భార్య: ఏంటి ఈ మధ్య మీ షర్టుపై తల వెంట్రుకలు ఉండడం లేదు? భర్త: పోనీలే, ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? భార్య: ఇప్పుడే మొదలైంది. మర్యాదగా చెప్పండి, దానికి ఏ షాంపూ కొనిస్తున్నారో. టీచర్: అరే సుబ్బు, ఒక పొలాన్ని దున్నడానికి ఇద్దరికి 4 రోజులు పట్టింది. అదే పొలాన్ని దున్నడానికి 8 మందికి ఎన్ని రోజులు పడుతుంది? సుబ్బు: మీరు అడిగిన ప్రశ్న తప్పు సార్. టీచర్: అందులో తప్పే ఉంది? సుబ్బు: అప్పటికే దున్నేసిన పొలాన్ని మరోసారి ఎలా దున్నుతారు సార్? బాలు: డాడీ, 2-3 రోజుల్లో మనం కోటీశ్వరులం అయిపోతాము. డాడీ: అవునా, అదెలా? బాలు: మా మ్యాథ్స్ టీచర్ రేపటి క్లాసులో పైసలను రూపాయల్లోకి మార్చడం ఎలాగో చెబుతాను అన్నారు. నేను ఇంటికి వచ్చాక మార్చేసుకుందాం. భర్త: మీ అమ్మ వాళ్ళకి అసలు అల్లుడంటే మర్యాద ఉందా? కనీసం పండక్కి పిలిచింది లేదు, ఏమీ కొనిచ్చింది లేదు. భార్య: ఇప్పుడేం పండగ ఉందండి? భర్త: అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఉంది. భర్త: అన్నం నిండా రాళ్ళే ఉన్నాయి, 2 కళ్ళున్నాయి కదా, చూసి వండలేవా? భార్య: మీకు 32 పళ్ళున్నాయి కదా, ఆ మాత్రం నములలేరా ఏంటి? దీపావళికి ప్రమిదలు తీసుకురమ్మంటే ఇడ్లీ పాత్ర తెచ్చి ఇందులో వెలిగించు అన్నారు అత్తయ్య మీ అబ్బాయి. ఎందుకు అత్తయ్య ఎప్పుడు అలా ఘాటుగా మాట్లాడతావు అని పంకజాన్ని అడిగింది కోడలు. నాకు షుగర్ ఉంది కదా, అందుకే తీయగా మాట్లాడితే ఇంకా పెరుగుతుంది అని అలా ఘాటుగా మాట్లాడతాను. తన కష్టాన్ని చెప్పుకుంది పంకజం. సుధా: వదినా, మీ వాడికి వేలు చప్పరించే అలవాటు ఉంది కదా, ఎలా మాన్పించావు? రాధా: ఏం లేదు వదినా, వాడికి బాగా వదులుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. అది జారిపోకుండా పట్టుకోవడంతోటే సరిపోతుంది వాడికి. ఇక నోట్లో పెట్టుకునే అవకాశం ఎక్కడుంటుంది చెప్పండి?